Hello guys, welcome back again and welcome back to the another cooking vlog. So ఇవాళ అయితే చెల్లి చేసిన స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. బిర్యానీ మసాలాస్ కోసం మనం ముందుగానే స్పైసెస్ అన్ని రోస్ట్ చేసి ఫైన్ పౌడర్ చేసి రెడీగా ఉంచుకుంటాం అన్నమాట. దమ్ బిర్యానీ కోసం టొమాటోస్ యూస్ చేయము. ఇంకా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే అన్నమాట. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫ్రెష్ చికెన్ తీసుకోండి. ఇందులో మీకు సరిపడా ఉప్పు, పసుపు, కారం, పుదీనా, కొత్తిమీర అన్ని వేసి మిక్స్ చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఇన్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. సో ఇప్పుడు ఉప్పు కారం మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక లెమన్ కంప్లీట్గా పిండుకోవాలి. ఇప్పుడు దీంతో పాటు మనం ఇందాక ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్న మసాలాస్ అన్ని యాడ్ చేస్తామన్నమాట. స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే వీటితో పాటు పెరుగు కూడా యాడ్ చేస్తాము అండ్ 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము. ఒకవేళ మీకు కావాలనుకుంటే గరం మసాలాస్, చికెన్ పౌడర్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు మనం కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నాం మంచి ఫ్లేవర్ కోసం. వీటన్నిటిని కలిపి మంచిగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకుంటాం అనమాట. మనం కొంచెం సేపు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా మ్యారినేట్ అయ్యి మీకు పీసెస్ అనేటివి టేస్టీగా వస్తాయి అన్నమాట. సో చక్కగా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చికెన్ ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనం బిర్యానీలో కావాల్సిన రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే బిర్యానీ కుక్ చేసుకున్న ప్యాన్ తీసుకుని అందులో మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో దానికి సరిపడా వాటర్ వేసుకొని ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోవాలి. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్ని అందులో వేసుకున్న తర్వాత ఆల్రెడీ సోక్ చేసి ఉంచుకున్న రైస్ అయితే అందులో వేసుకుంటాం అండ్ ఒక ½ టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక ½ లెమన్ అయితే పిండుకుంటాం అనమాట. సో ఈ రైస్ అలా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఇంకోవైపు ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో ఫస్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటాం అనమాట. డీప్ ఫ్రై కోసం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తే చాలు. అవి ఎక్కువగా మాడిపోకుండా చూసుకోవాలి అండ్ వేడి తగ్గిపోయిన తర్వాత అవి క్రిస్పీగా ఉంటాయి అనమాట. రైస్ అయితే మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కుక్ అయిందా లేదా అని చెప్పి. రైస్ మొత్తం కుక్ అవ్వకూడదు, ఒక 70 to 80% కుక్ అయితే సరిపోతుంది. అందుకే చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే తర్వాత దమ్ పెడతాం కాబట్టి దమ్ పెట్టినప్పుడు కూడా రైస్ కుక్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ రైస్ మనకు 70% కుక్ అయిపోయినట్టే. సో ఈ వాటర్ అయితే మనం వంచేసుకుంటాం, పడేయకూడదు, ఒక బౌల్లోకి ఉంచుకోవాలి. ఎందుకంటే తర్వాత మనకి ఇవి యూజ్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ రైస్ ని మనం ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే తడి ఉంటుంది కాబట్టి ఆ తడిపోయి ఆ వేడి తగ్గడానికి. మరీ డ్రై అయిపోయే వరకు ఉంచుకోకూడదు. జస్ట్ అట్లా వేడి చల్లారి పొడి పొడిగా వాటర్ అంతా ఇంకిపోతే సరిపోతుంది. ఇప్పుడు మనం దమ్ పెట్టుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఇందాక ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని తీసుకోవాలి. అందులో మనం రెడీ చేసి ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే చికెన్ మంచిగా కుక్ అవ్వాలి కదా. సో మీకు ఇంకొంచెం కర్డ్ కానీ ఉప్పు సరిపోవట్లేదు అని అనిపించినా సరే మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లోనే. కర్డ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుంది అన్నట్టు అనమాట. సో మీకు ఎంత కావాలో, ఎంత క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. లేదంటే ఒక చోట ఉప్పు ఎక్కువ, ఇంకొక చోట ఉప్పు తక్కువ అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకొని ఒక కింద బేస్ లాగా ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ ని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. అంటే ఒక 70 to 80% ఇది కూడా కుక్ అవ్వాలి. ఇందులో ఇందాక మనం ఉంచుకున్న రైస్ వాటర్ ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుంటాం ఫ్లేవర్ కోసం. ఎందుకంటే అందులో మనం కీ ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్నాం కాబట్టి ఆ వాటర్ లో ఫ్లేవర్ ఉంటుంది. అంటే నార్మల్ గా చికెన్ కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కదా. సో దానికోసం మేము రైస్ వాటర్ యాడ్ చేస్తాం. మీకు కావాలంటే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకొని పీసెస్ మంచిగా ఉడికాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ లోనే ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మీరు ఏది యాడ్ చేసుకోలేరు అనమాట. ఏం యాడ్ చేసుకున్నా సరే మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లేదంటే అక్కడక్కడ ఉండిపోయి టేస్ట్ కొంచెం ఎక్కువ తక్కువగా అనిపిస్తుంది. సో చికెన్ ని ఎంత కలిపినా సరే లాస్ట్ లో బేస్ లాగే మొత్తం అంతా సర్ది పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఒక 70 to 80% బాయిల్ అయింది అనిపించినప్పుడు మనం ఇందాక సగం కుక్ చేసుకున్న రైస్ ని ఇప్పుడు అట్లాగా మొత్తం స్ప్రింకిల్ చేసుకున్నట్టుగా చల్లుకుంటాం మొత్తం రైస్ అంతా. దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మీద కొంచెం ఇందాక మనం తీసి ఉంచుకున్న రైస్ వాటర్ ని స్ప్రింకిల్ చేసుకుంటాం అన్నమాట కొంచెం ఫ్లేవర్ కోసం. అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ ని కూడా స్ప్రింకిల్ చేసుకుంటాం అన్నమాట. కావాల్సినంత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది.
సో ఇట్లాగా ఆయిల్ మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత దీని మీద కొంచెం మూత పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. మీ రైస్ కి మీకు ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీస్ చూసి వేసుకోండి. సో ఈ రైస్ మొత్తం కుక్ అవ్వనివ్వాలి, అడుగు అంటకుండా మాడిపోకుండా జాగ్రత్తగా కుక్ అవ్వనివ్వాలి. మధ్యలో చెక్ చేసుకోండి రైస్ ఉడికిందా అండ్ పీస్ కూడా ఉడికిందా లేదా, చికెన్ పీస్ అని చెప్పేసి చూసుకోండి. మొత్తం బాయిల్ అయిపోతే ఇంకా దించేసుకోవడమే. సో మాకైతే ఇక్కడ చికెన్ అండ్ రైస్ రెండు కుక్ అయిపోయినాయి, ఇంకా దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాం. మేమైతే చికెన్ బిర్యానీస్లోకి ఏ బిర్యానీలోకైనా సరే కావాలంటే గార్నిషింగ్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువగా మేమైతే కర్రీస్ గోంగూరనే ప్రిఫర్ చేస్తాము. మీరేం ప్రిఫర్ చేస్తారు? సో ఇది ఇవాల్టి వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.